అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చౌడును తట్టుకునే వరి రకాలు, గుణగణాలు, సస్యరక్షణలో స్ప్రేయర్లు, డ్రోన్ల వాడకం, పిచికారీ సమయంలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల ఎకరాల నేలలు వ్యవసాయానికి అనుకూలంగా లేవు. వీటినే సమస్యాత్మక నేలలు అంటారు. వీటిలో చౌడు నేలలు కూడా ఉన్నాయి. చౌడులో కూడా రైతులు వరి పంటను సాగు చేయవలసిన అవసరం ఏర్పడుతోంది. అలాంటి పరిస్థితుల్లో చౌడును తట్టుకొని నిలబడి మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడం ఎంతైనా అవసరం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన స్థానంలో చౌడును తట్టుకునే వరి వంగడాలను రూపొందించారు. చౌడును తట్టుకునే రకాల వివరాలను ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్త ఎం గిరిజారాణి నుంచి తెలుసుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే సుమారుగా 4 లక్షల హెక్టార్ల దాకా చౌడు భూములు ఉన్నాయి. అందులో ఒక 2 లక్షల హెక్టార్ల దాకా వరి సాగు అవుతుంది పల్లె ప్రాంతాల్లో. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మనకి చౌడు భూములకి తట్టుకునే వరి రకాలను రూపకల్పన చేయడం జరుగుతుంది. మనకి మచిలీపట్నం పరిశోధన స్థానానికి వచ్చేసరికి MCM 100 పాండురంగ అనే రకం మనకి 2018లో విడుదల చేయడం జరిగింది. ఇదేంటంటే 140 రోజుల కాల పరిమితిలో మనకి నిద్రావస్థ కలిగి 2 వారాలు కొంతవరకు దోమను తట్టుకుంటూ మనకి చౌడు తీవ్రతను బట్టి 25 నుంచి 30 బస్తాలు దిగుబడి వస్తుంది. చౌడు తక్కువగా ఉంటే 35 నుంచి 40 బస్తాల దాకా కూడా దిగుబడి సామర్థ్యం గల రకం కృష్ణా జిల్లాలో 10-20కి ప్రత్యామ్నాయంగా ఈ 100 అనే రకాన్ని వేసుకోవచ్చు. అయితే 2022 సంవత్సరంలో మనకి ఇప్పుడు పల్నాడు కానీ, బాపట్ల కానీ, గుంటూరు, కృష్ణ ఇలా మనకి ఎక్కువగా తిండికి అనువైన రకం BPT 504. ఈ BPT 52 గింజ నాణ్యత కలిగి చౌడును తట్టుకునే రకం రూపకల్పనలో భాగంగా మనకి MCM 103 అనే రకాన్ని 2022 సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి చౌడు భూములకి సాగు విడుదల చేయడం జరిగింది. ఇదేంటంటే తిండికి కూడా బాగుంటుంది. BPTతో పోల్చుకునే బియ్యం దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అలాగే ఇది కూడా మనకి చౌడు తీవ్రతను బట్టి చౌడు భూములు అయితే 25 నుంచి 30 బస్తాలు దిగుబడి వస్తుంది. మంచి భూములు అయితే 30 నుంచి 40 బస్తాలు దిగుబడి ఇచ్చే రకం ఇది. ఈ 2 రకాలు కూడా వెదజల్లులో కూడా అంటే కొంచెం తక్కువ చౌడు ఉంటే వెదజల్లొచ్చు, కానీ మామూలుగా సాధారణంగా చౌడు తీవ్రత ఉన్నప్పుడు మనం వెదజల్లుకి సిఫారసు చేయమో మామూలుగానే చేసుకోవాలి. ఈ 2 రకాలు కాకుండా మనకి గత 2 ఏళ్ళుగా ఈ సంవత్సరం 3వ సంవత్సరం MCM 125 అంటే మనకి నాగాలంక అలాంటి చోట్ల ఎక్కడైతే సముద్రం వెనక్కి పోటెక్కుద్దో అక్కడ ఏంటంటే నీళ్ళు నిలబడతాయి, చౌడు ఉంటుంది. అలాంటి చోట మనకి MCM 125 అనే రకం చిరు సంచుల ప్రదర్శనలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఇది 3వ సంవత్సరం ఆశాజనకంగా ఉంది దిగుబడులు. ఇది 10-21తో పోల్చినప్పుడు మనకి సన్న బియ్యము తిండికి బాగుంటుంది, బియ్యం దిగుబడి కూడా ఎక్కువ. దీనిలో ఏంటంటే కొంచెం దోమ పట్టును కూడా తట్టుకుంటుంది, కొంచెం లైట్గా మనకి బెట్టను కూడా తట్టుకునే శక్తి ఉన్నట్టుగా మనం జన్యుపరంగా చూడడం జరిగింది. సహజ సిద్ధంగా ఉండే చౌడు భూములు మనకు ఇక్కడే ఉన్నాయి మచిలీపట్నంలో. అందుకని స్క్రీనింగ్కి మన దగ్గరికి వస్తారు. ఫిలిప్పైన్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉంది,
తర్వాత ICR IARR అంటే భారత వరి పరిశోధన సంస్థ వాళ్ళు కూడా మనకి స్క్రీనింగ్కి పంపిస్తారు. సో సంవత్సరానికి మేము ఒక 2500 నుంచి 3000 రకాల దాకా కూడా చౌడుకి తట్టుకునే ఉంటాయా లేదా అని స్క్రీన్ చేస్తాము. సంకరాలు చేసి మనకి రైతులకి స్క్రీనింగ్ చేసి తట్టుకుంటేనే మేము ఇస్తాం, తట్టుకోలేకపోతే రిజెక్ట్ చేస్తాము. రైతులకి 2 జిల్లాలు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు కానీ వివిధ కొత్త రకాలు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విడుదల చేసిన కొత్త రకాలు ఇప్పుడు 13-18 కానీ, అలాగే మనకి 11-21, 12-24, 12-62, అలా ముంపుందట్టిన 11-40 మా చౌడుందట్టిన రకాలు కానీ వివిధ రకాలన్నీ కూడా రైతులకి మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎగ్జిబిషన్ అది చూపించడం జరుగుతుంది. అలాగే మనకి డయాగ్నోస్టిక్ విజిట్కి కూడా వెళ్ళటం, ఆర్బీకే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్స్ విస్తరణాధికారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన మచిలీపట్నం పరిశోధనా స్థానంలో రూపొందించినప్పుడు MC100 కానీ 103 కానీ 125 ఈ రకాలన్నీ కూడా ఏంటంటే లవణ సాంద్రత 4 నుంచి 8 వరకు, కొంతవరకు 10 వరకు తట్టుకుంటాయి. మనకి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో టెంపరేచర్స్ పెరిగినప్పుడు నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు మనకి ఉప్పు శాతం పెరుగుతుంది. అలాగే సముద్రం పక్కనవి ఆటుపోట్లకు గురైనప్పుడు అది పెరుగుతున్నప్పుడు మనకి 26 అలా దాటి పడితే మొక్కలు బతకవండి. అందుకని అంతర్జాతీయ పరిశోధనా స్థానం ఫిలిప్పైన్స్ వాళ్ళ సమన్వయంతో అంత ఎక్కువ చోటును కూడా తట్టుకునే రకాలను కూడా రూపొందించడానికి మేము అడ్వాన్స్డ్ బ్రీడింగ్ టెక్నిక్స్ వాడుతున్నాము. స్పీడ్ బ్రీడింగ్ టెక్నిక్స్ అని, అంటే ఫాస్ట్గా వెరైటీ డెవలప్ చేయడం, అలాగే జీవ సాంకేతిక పరిజ్ఞానం అంటే బయోటెక్నాలజీ సహాయంతో కూడా ఈ జన్యువులు ఉన్నాయా లేవా మనకు తట్టుకునేది అని, అలాగే బార్ కోడింగ్ అనేది మనం అడాప్ట్ చేస్తున్నామండి. అంటే ఈ ఎంట్రీ ఉందా లేదా స్క్రీన్ చేసినప్పుడు మనకంటే హ్యూమన్ ఎర్రర్ లేకుండా కూడా మనం లేబులింగ్ అది కూడా బార్ కోడెడ్ లేబుల్స్ వాడటము, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వాడి మన పరిశోధన కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటి వరకు రూపొందించిందంటే 10-12 లవణ సాంద్రత వరకు రూపొందించిన రకాలు అవి. కానీ అవి ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల రావటం వల్ల, అలాగే సాగునీరు కూడా కలుషితమయ్యి ఉప్పు పెరగటం వల్ల, అంటే ఉప్పు నీరు నుంచి పారి వస్తుంది మనకి రావటం వల్ల కూడా ఉప్పు పెరుగుతుంది. దానివల్ల అంటే మనకి భూమిలో ఉప్పు ఈ వచ్చే నీరు ఉప్పు వల్ల ఉప్పు పెరిగిపోతుంది. సో దానికి ఏ విధంగా చర్యలు చేపట్టుకుంటే మనం పంట కాపాడవచ్చు అనేది కూడా మళ్ళా పరిశోధనలకి ఇంకా ప్లాన్. మారుతున్న సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితులు, అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాల సాగు వంటి అనేక కారణాలతో పంటల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. విత్తు మొలిచింది మొదలు పంట కోత వరకు వివిధ దశల్లో ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు రసాయనిక మందులను వాడుతూ ఉంటారు రైతులు. ఒకప్పుడు చేతి పంపు, నాప్సాక్ స్ప్రేయర్లను వాడేవారు. కానీ ఇవాళ పవర్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, డ్రోన్ల వాడకం పెరిగింది. వీటి వల్ల సమయం ఆదా అవుతుంది కదా అని ఎలా పడితే అలా పిచికారీ చేయకూడదు. అలా చేస్తే ఆ మందుల సామర్థ్యంతో పాటు పరికరాల మన్నిక తగ్గుతుంది. కాబట్టి మందుల పిచికారీ సమయంలో కొన్ని మెలకువలు పాటించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పంటల సాగులో ప్రస్తుత కాలంలో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. అంతకంతకు పెరుగుతున్న చీడపీడల నియంత్రణకు చీటికి మాటికి రైతులు రసాయన మందులను పిచికారీ చేయటం చూస్తున్నాం. ఎంతలా అంటే మిరప, ప్రత్తి వంటి వాణిజ్య పంటలు, వంగ, బెండ వంటి కూరగాయ పంటల్లో రోజు మార్చి రోజు పిచికారీ చేయటం, అవసరానికి మించి పిచికారీ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మందులను ఎన్నిసార్లు పిచికారీ చేశాం అన్న దానికంటే అసలు పిచికారీ విధానం సరిగా ఉందా లేదా, ఎంత సమర్థవంతంగా మందు పనిచేస్తోంది, ఎంత వృధాగా పోతోంది అన్న విషయాన్ని సరిచూసుకోవడం ముఖ్యం. పిచికారీ చేసే సాధనం బాగున్నప్పుడే ఆ ప్రయోజనం నెరవేరుతుంది. ఇటీవలి కాలంలో చేతితో పనిచేసే స్ప్రేయర్ల కంటే యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్ల వాడకం బాగా పెరిగింది. యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్లే పవర్ స్ప్రేయర్ మరియు తైవాన్ స్ప్రేయర్. ఈ యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్లను వాడటం వల్ల సమయం ఆదా అవటమే కాదు, ఈ స్ప్రేయర్ల ద్వారా వచ్చే బిందువులు చాలా చిన్నవిగా విడగొట్టబడి బయటకు వస్తాయి. కాబట్టి మందు ద్రావణంతో తడిచే విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, సాధారణ స్ప్రేయర్ కన్నా ఎక్కువ ఒత్తిడితో మందు ద్రావణం బయటకు వస్తుంది.
కాబట్టి చీడపీడల నివారణ సమర్థవంతంగా జరుగుతుంది. వీటి వాడకం వల్ల నీటి వినియోగం సగానికి పైగా తగ్గిపోతుంది. సాధారణ పిచికారీకి ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే ఈ స్ప్రేయర్ వాడితే ఎకరాకు 75 నుంచి 100 లీటర్ల నీరే సరిపోతుంది. 100 లీటర్లే వాడుతున్నా కదా అని సిఫారసు చేసిన మందు మోతాదును తగ్గించకూడదు. ఎకరాకు ఎంత అయితే మందు మోతాదును సిఫారసు చేశారో అంతే వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్లోరిపైరిఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు ప్రతి లీటరు నీటికి చొప్పున ఎకరాకు 200 లీటర్లు నీటికి 400 మిల్లీలీటర్లు మందు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎకరాకు 100 లీటర్ల నీరే వాడినా నీరు తగ్గిస్తున్నాం కదా అని మందు మోతాదును తగ్గించకూడదు. 400 మిల్లీలీటర్ల మందును తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల మందు ద్రావణం గాఢత పెరుగుతుంది. ఫలితంగా మందు సామర్థ్యం పెరిగి చీడపీడలు సమర్థవంతంగా నివారించబడతాయి. పవర్ స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా పనిచేయాలంటే అవి వాడుతున్నప్పుడు, వాడిన తర్వాత కూడా రైతులు కొన్ని మెళకువలు పాటించాలి. పవర్ స్ప్రేయర్ను పిచికారీకి వాడుతున్నప్పుడు ద్రవరూపం, పొడి రూపంలోని మందులను వాడవచ్చు. దీంతో గంటకు 2 ఎకరాలు పిచికారీ చేయవచ్చు. గంటకు లీటరు పెట్రోల్ అవసరమవుతుంది. ఇది పెట్రోలు ఇంజన్తో నడపబడుతుంది. 10 నుంచి 13 లీటర్ల మందు ద్రావణం పట్టే ట్యాంకు, 1.5 లీటరు పెట్రోలు పట్టే ట్యాంకు ఉంటాయి. వాయువేగం సెకనుకు 60 మీటర్లు ఉంటుంది. ప్రత్తి, మిరప, కూరగాయ పొలాల్లోనూ, పండ్ల తోటల్లోనూ దీనిని ఉపయోగించవచ్చు. ఇంజను సాయంతో గాలి ఎక్కువ ఒత్తిడితో రావటం వల్ల దీని నాజిల్ మందు ద్రావణాన్ని చిన్న చిన్న బిందువులుగా అంటే 150 నుంచి 220 మైక్రాన్లుగా విడగొట్టి ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేస్తుంది. పిచికారీ చేసిన ద్రావణం బిందువులు గుండ్రంగా తిరగటం వల్ల ఆకుల పైభాగాన, క్రింద భాగాన కూడా పడతాయి. ఇది తక్కువ పరిమాణంలో పిచికారీ చేసే యంత్రం కాబట్టి స్ప్రే బిందువుల్లో మందు గాఢత ఎక్కువగా ఉంటుంది. పవర్ స్ప్రేయర్ చాలా కాలం మన్నికగా పనిచేయటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పవర్ స్ప్రేయర్ను పొడిగుడ్డతో శుభ్రం చేయాలి. 1 లీటరు పెట్రోలుకు 4 మిల్లీలీటర్ల 2T ఆయిల్ను కలిపి మాత్రమే ఇంధనంగా వాడుకోవాలి. పెట్రోలు సరఫరా చేసిన తర్వాత ఆక్సిలరేటర్ని పావువంతు తెరిచి చోక్ని మూసివేయాలి. తర్వాత తాడును పుల్లీ చుట్టూ సరైన దిశలో చుట్టి లాగి ఇంజనును ప్రారంభించాలి. ఇంజను ప్రారంభమయ్యాక సరైన ఇంజన్ వేగం వచ్చే వరకు చోక్ను తెరిచి ఉంచాలి. గాలిని శుభ్రం చేసే ఫిల్టరును పరిశుభ్రంగా ఉంచాలి. స్పార్క్ ప్లగ్ పైన రసాయనాలు పడకుండా చూడాలి. సాధారణంగా ఇంజన్ వేగం నిమిషానికి 5500 చుట్లు ఉంటుంది. కాబట్టి రసాయనాలను వదలకుండా ఉన్నప్పుడు ఇంజన్ వేగాన్ని తగ్గించాలి. సాధారణ ఇంజనుకు వచ్చే ఇంధన సరఫరాను ముందుగా ఆపి ఆ తర్వాత ఇంజను ఆపాలి. ఈ విధంగా చేయటం వల్ల తిరిగి స్టార్ట్ చేయటం తేలిక. స్మార్ట్ ప్లగ్ టెర్మినల్ను తీసి ఆపకూడదు. అలా చేస్తే ఇంజన్పై అధిక భారం పడి చెడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పలు కంపెనీల తైవాన్ స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదరపు సెంటీమీటర్కు 30 నుంచి 35 కిలోల పీడనంతో స్ప్రే చేస్తాయి. వీటి ఇంజను 1.4 అశ్వశక్తిని కలిగి ఉంటాయి. లీటరు పెట్రోలుకు 30 మిల్లీలీటర్ల 2T ఆయిల్ను కలపాలి. బరువు సుమారు 9 కిలోల వరకు ఉంటుంది. మందు ద్రావణం నింపే ట్యాంకు పరిమాణం 20 లీటర్లు ఉంటుంది. అలాగే పెట్రోలు ట్యాంకులో 600 నుంచి 900 మిల్లీలీటర్ల వరకు పడుతుంది. పవర్ స్ప్రేయర్తో పోలిస్తే తైవాన్ స్ప్రేయర్తో స్ప్రే చేసినప్పుడు మందు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే తైవాన్ స్ప్రేయర్లో బిందువులు పవర్ స్ప్రేయర్ కంటే చిన్నవిగా విడగొట్టబడి పైరు పైన, క్రింద పడతాయి. 1 లీటరు పెట్రోలుతో 6 ఎకరాల్లో స్ప్రే చేయవచ్చు. ధ్వని కాలుష్యం తైవాన్ స్ప్రేయర్లో చాలా తక్కువగా ఉంటుంది. పవర్ స్ప్రేయర్తో పోలిస్తే తైవాన్ స్ప్రేయర్ ఊగటం తక్కువగా ఉంటుంది. తైవాన్ స్ప్రేయర్తో ఒకేసారి 20 అడుగుల వరకు స్ప్రే చేయవచ్చు. రోజుకు 8 నుంచి 10 ఎకరాల్లో మందును పిచికారీ చేయవచ్చు. స్ప్రేయర్లు వాడటమే కాదు, వాటి పరిరక్షణ కూడా చాలా ముఖ్యం. కొత్త స్ప్రేయర్ అయితే మొదటి 20 పని గంటల తర్వాత తదుపరి ప్రతి 35 గంటలకు ఒకసారి స్ప్రేయర్కు ఉండే స్క్రూలు, నట్లు, బోల్టులు బిగించి సరిచేసుకోవాలి. ప్రతి 50 గంటల తర్వాత సైలెన్సర్ని, పొగ గొట్టాన్ని విప్పి కార్బన్ను శుభ్రపరుచుకోవాలి. ప్రతి 100 గంటల తర్వాత కార్బొరేటర్ను, ఇంధన పైపును శుభ్రపరుచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే
రైతులు తమ స్ప్రేయర్లను ఎక్కువ కాలం మన్నికగా వాడుకోవచ్చు. ఇటీవలి కాలంలో పంటలపై మందుల పిచికారీ పనిని మరింత సులభతరం చేశాయి డ్రోన్లు. కేవలం 10 నిమిషాల్లో ఎకరం విస్తీర్ణంలో మందును పిచికారీ చేయవచ్చు. రోజుకు 30 ఎకరాల వరకు పిచికారీ పనులను పూర్తి చేయవచ్చు. ఇందులో 10 లీటర్లు, 16 లీటర్లు లేదా 25 లీటర్లు ట్యాంకు సామర్థ్యం గల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ల వాడకంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు సైతం రైతులకు శిక్షణను ఇస్తున్నాయి. అయితే వీటి ఖరీదు ఎక్కువగా ఉన్నందున రైతులు సంఘాలుగా ఏర్పడి రాయితీల ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా పిచికారీ సమయంలో మందు ద్రావణం శరీరంపై పడి తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పిచికారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి వీచే దిశకు వ్యతిరేకంగా కాకుండా గాలి వీచే దిశలోనే పిచికారీ చెయ్యాలి. రసాయన మిశ్రమం శరీరానికి తగలకుండా నిండుగా దుస్తులు, చేతులకు తొడుగులు, కళ్లజోడు తప్పనిసరిగా ధరించాలి. ఉదయం లేక సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చెయ్యాలి. మందులను చేత్తో కలపకూడదు. కలపడానికి కర్రను మాత్రమే ఉపయోగించాలి. మందును ఆరుబయటే కలపాలి కానీ గాలి ఆడని ప్రదేశాల్లో కలపకూడదు. చీడపీడల నివారణకు మందులు పిచికారీ చేసేటప్పుడు ఉప్పు నీటిని వాడకూడదు. ఉదజని సూచిక 5 నుంచి 8 వరకు ఉన్న నీటిని వాడుకోవాలి. మందును కొలవటానికి డబ్బా మూతలు, సీసా మూతలు, అగ్గిపెట్టె మూతలు వాడకూడదు. మందును ముందుగా డ్రమ్ముల్లో కానీ బకెట్లలో కానీ కలుపుకోవాలి. తర్వాత స్ప్రేయర్లో నింపుకుని పైరుపై పిచికారీ చెయ్యాలి. స్ప్రేయర్లో నేరుగా మందు, నీరు కలపకూడదు. ప్రమాదవశాత్తు మందు కళ్లల్లో పడితే మంచినీటితో బాగా కడగాలి. మందులు చల్లుతున్న సమయంలో బీడీ, సిగరెట్, తమలపాకు సేవించరాదు. మందులు చల్లిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. స్ప్రేయర్ నాజిల్లో నలకలు అడ్డుపడకుండా మందు ద్రావణాన్ని ముందే వడగట్టుకోవాలి. ఒకవేళ స్ప్రేయర్లో అడ్డుపడితే నోటితో ఊది తీయటం వంటివి చేయకూడదు. వీటిని నిర్దేశించిన నాజిల్ను మాత్రమే వాడుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం పిచికారీ చేసే మందులు సమర్థవంతంగా పనిచేసి దుష్ప్రభావాలు తగ్గిస్తాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. భాగ్యనగరం వేదికగా లైవ్ స్టాక్, డెయిరీ, ఫిషరీస్ ఎల్డీఎఫ్ ఇండియా పేరిట జాతీయ సదస్సు ప్రారంభమైంది. మాదాపూర్ హైటెక్స్ లో ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైటెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఎల్ఎన్ మూర్తి లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ, ఎంఎస్ఎంఈ సహకారంతో ఈ ప్రదర్శన జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న కంపెనీలు, అంకుర సంస్థల ఆధ్వర్యంలో 100కు పైగా స్టాళ్లు కొలువు తీరాయి. భారత గ్రామీణ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు ప్రదర్శనలో కొలువు తీరాయి. కోత అనంతర పరిజ్ఞానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాటైన ఈ సదస్సుకు విశేష స్పందన వస్తోంది. లైఫ్ స్టాక్, యానిమల్ హస్బెండరీ, తర్వాత అగ్రికల్చర్కి అనేక రకాలుగా సపోర్ట్ ఇస్తాం. ఫైనాన్సే కాకుండా డెవలప్మెంట్కి కూడా. ఎస్పెషలీ ఈ ఈవెంట్లో ఈ టెక్నాలజీ, రకరకాల టెక్నాలజీ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, కొంతమంది బయట నుంచి కూడా వచ్చున్నారు. సో ఇది ఎగ్జాక్ట్లీ మనకి ముందుగా మనకి ఎకానమీ ఫాస్ట్ ఫార్వర్డ్గా గ్రో అవ్వాలి, మనకి న్యూట్రిషన్ ఈ సెక్టర్లో చూడాలి, మనం న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయాలంటే ఈ మొత్తం టెక్నాలజీ మనం ఫార్మర్కి రీచ్ అయ్యేటట్టుగా చూడాలి. సో ఈ విషయంలో నాబార్డ్కి మంచి రోల్ ఉంటుంది. వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఐఓటీ బేస్డ్ డేటా లాగింగ్ అండి. సో మీ దగ్గర ఎటువంటి సెన్సర్స్ ఉన్నా వీ ట్రై టు కనెక్ట్ టు అవర్ ప్లాట్ఫామ్ అండ్ దాని నుంచి మేము డేటా తీసుకొచ్చుకొని మీకు చూపిస్తాం అండ్ యూ కెన్ అనలైజ్ ఇన్ రియల్ టైమ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఇన్పుట్ రా మెటీరియల్ ఏమొచ్చింది, ఎంత వచ్చింది అన్నది ట్రాక్ చేసుకోగలరు. అట్లాగే ప్రాసెస్ జరుగుతున్నంతసేపు ఏమి లైక్ టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, లేకపోతే ఇంకా వేరే పారామీటర్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ మేము లైవ్ లాగింగ్ చేసి మీకు చూపిస్తాం. సో
ప్రాసెసింగ్ వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్ ఎంత మెటీరియల్ వచ్చింది, ఎక్కడెక్కడ వెళ్ళింది, ఎట్లా ప్యాకేజ్ అయింది, ఏ గ్రేడ్లో వెళ్ళింది, ఇదంతా కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ లైవ్గా ఇచ్చేస్తాం. అదే కాదండి, ఇంకా వేరే సెన్సర్స్ ఏమున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చర్ సెన్సర్స్ కానీ, డిఓ సెన్సర్స్ కానీ, లైక్ ఆక్వా ఫార్మింగ్లో డిఓ వెరీ క్రిటికల్ కాంపోనెంట్. సో డిఓని కూడా వి గివ్ లైవ్ అనమాట. ఈ ఎక్స్పో ఇప్పుడు వరకు జరగలేదండి. ఇది ఇండియాలోనే మనం ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాం దీన్ని. అంటే గతంలో మేము చేసిన అన్ని ప్రీ హార్వెస్ట్ చేసాం, ఫీడు, మెడిసిన్, అవన్నీ ఆక్వాక్సిన్ అని చెప్పి చేసాం. ఇది ఏంటంటే ఇట్స్ లైఫ్ స్టాక్ డైరీ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ ఇండియా. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా జరుగుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం పీపుల్ రీచ్ అవ్వగలిగాం. సో దీన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి మళ్ళీ పెట్టాలని అనుకుంటున్నాం. పోస్ట్ హార్వెస్ట్లో మీకు లాజిస్టిక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆ ఛాలెంజ్ని అధిగమించడానికి గవర్నమెంట్ నుంచి మేము ఎప్పుడూ అడుగుతానే ఉన్నాం. సో గవర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఏంటంటే లాజిస్టిక్ని ఇంకా పెంచగలిగితే కనుక ఈ పోస్ట్ హార్వెస్ట్ సెగ్మెంట్ బాగుంటుంది. ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ సిస్టమ్స్, మిశ్రమ చేపల పెంపకం, రీసైక్లింగ్ ఆక్వా సిస్టమ్, ఆర్నమెంటల్ ఫిష్, మెరైన్ ఫిష్ వంటి విధానాల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ NFDB ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాటైన ఈ ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాయి. సముద్రాలు, నదుల్లో లభ్యమయ్యే చేపలు, రొయ్యలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 23 కిలోల టూనా ఫిష్, 13 కిలోల బొచ్చె, అరుదైన పీతలు ప్రదర్శనలో కొలువుతీరాయి. అలాగే మత్స్య ఉత్పత్తి, విక్రయాలకు అనువుగా పర్యావరణహిత ట్యాంకులు, రిటైల్ అవుట్లెట్లలో వాడుకోవడానికి వీలుగా ట్యాంకులు, చిన్న, సన్న రైతులు, ఔత్సాహిక యువతను ఆకర్షిస్తుండటం విశేషం. కర్షకుల ఆరాధ్య దైవం బలరాముడి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. శ్రీ బలరామ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ అగ్రి హార్టికల్చర్ సొసైటీలో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతులు, మిద్దె తోటల సాగుదారులను సన్మానించారు. మన గోవులు, మన ఎద్దులు, మన బలం, వాటి వల్లనే ఈ భారతదేశం ఇంత గొప్పది అని మనం చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు. అందుకని మన ఆవుల్ని, ఎద్దుల్ని పరిరక్షించే బాధ్యతలో ఉండండి. మన గోవుల్ని రక్షించాలంటే గో ఉత్పత్తులు వాడాలి. ఇక్కడ మనం గోవుల్ని పెట్టుకోలేం కాబట్టి కనీసం గో ఉత్పత్తులు వాడైనా ఆ పని చేద్దాం. ఈ రకంగా గోవుల్ని మనం రక్షిస్తే, ఎద్దుల్ని మనం రక్షిస్తే రేపొద్దున వ్యవసాయంలో మళ్ళీ ఈ గోవుల్ని, ఎద్దుల్ని తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ఒక 5 సీజన్లుగా రివల్యూషన్ లాగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అంతా చూస్తూనే గమనిస్తున్నారు. మిద్దె తోటల్లో గ్రో వాట్ యు ఈట్, ఈట్ వాట్ యు గ్రో. మీరు ఏదైతే పండిస్తారో అదే తినండి, ఏదైతే తింటారో అదే పండించండి అనేటువంటి దాంతో మనం ముందుకెళ్తున్నాము. అగ్రి హార్టికల్చర్ సొసైటీలో రైతు దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ మిద్దె తోటలను అభివృద్ధి చేసే రైతులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ జంట నగరాల్లో మిద్దె తోటల గార్డెన్ను అభివృద్ధి చేద్దాలనే ఉద్దేశంతో మా సొసైటీ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ రెట్టింపుగా హైదరాబాద్ యొక్క జంట నగరాల వాతావరణం, పొల్యూషన్ను దీని ద్వారా సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసే దానికి ప్రయత్నంలో భాగంగానే ఈ రైతు దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈరోజు బలరామ జయంతి సందర్భంగా భారతీయ కిసాన్ సమితి వాళ్ళు నాకు ఉత్తమ టెరెస్ గార్డెనర్గా అవార్డు ఇచ్చారనమాట. చాలా సంతోషంగా ఉంది అవార్డు తీసుకోవడం. నాకు చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర అన్ని రకాల హెర్బల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి. 35 సంవత్సరాల నుంచి వీటిని పెంచుతున్నాను. ఈ ఒక లాస్ట్ 6 ఇయర్స్ నుండే కూరగాయలు పెంచడం స్టార్ట్ చేశాను. మాది ఒక కాంక్రీట్ జంగల్ అండి నేను ఉండేది. నాకు పొల్యూషన్ రాకుండా చుట్టూ మొక్కలు పెంచుకుంటూ ఉంటాను. మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయాలని నా ఇంట్లో ఉన్న మొక్కలందరినీ కలిసినప్పుడల్లా ఫ్రీగా పంచిపెట్టడం అది చేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పోతాయిలంకలో ఘనంగా రైతు దినోత్సవం జరిగింది. రైతులంతా స్థానిక రైతు సంఘం భవనం వద్ద ఉన్న బలరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ కిసాన్ సంఘ్ జెండాను ఈ సందర్భంగా రైతు సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. పంటలు బాగా పండి రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రైతులంతా బలరాముని ప్రార్థించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.